నది ఒడ్డున ఉన్న ఒక చిన్న గ్రామంలో రాజు అనే ఒక పేదు బాలుడు ఉండేవాడు. నగరంలో చదువుకుని డాక్టరై తన గ్రామానికి మంచి ఆరోగ్య సంరక్షణ అందించాలని అతను కలలు కనేవాడు. ఎందుకంటే వారి గ్రామంలో సరైన ఆరోగ్య సంరక్షణ అందుబాటులో లేకపోవడం వల్ల ప్రజలు అనారోగ్య సమస్యలతో చనిపోతున్నారు. కాని రాజు భయపడ్డాడు. ఒకవేళ నేను విఫలమైతే, ఒకవేళ నేను నగరంలో బతకలేకపోతే అని అతను తరచుగా ఆలోచించేవాడు. ఒకరోజు అతని తల్లి అతని చేయి పట్టుకుని మెల్లగా అంది, రాజూ, అవకాశాలు ఎప్పటికీ ఆగవు. నీకు ఏదైనా నిజంగా కావాలంటే నువ్వు ధైర్యంగా ఉండాలి. కళ్లలో నీళ్లతో రాజు నగరానికి బయల్దేరాలని నిర్ణయించుకున్నాడు. అతను ఒక చిన్న పడవలో నదిని దాటాడు. అదే ఏకైక మార్గం. అతను అవతలి ఒడ్డుకు చేరుకోగానే తన గ్రామం వైపు, తన ఇల్లు వైపు, తన తల్లివైపు వెనక్కి తిరిగి చూశాడు. ఒక్క క్షణంపాటు భయం మళ్లీ అతని హృదయాన్ని నింపేసింది. అతను పడవవాడికి డబ్బు చెల్లించాడు. అతని హృదయం విచారంతో నిండిపోయింది. ఇంటికి తిరిగి వెళ్లడానికి ఉన్న తన ఏకైక వంతెనను తను తగలబెట్టుకున్నట్లు అతనికనిపించింది. నగర జీవితం కష్టంగా ఉండేది. రాజు తిండికోసం పోరాడాడు, పార్ట్టైం ఉద్యోగాలు చేశాడు, రాత్రి పొద్దుపోయే వరకు చదువుకున్నాడు. చాలాసార్లు అతను వదిలేయాలని అనుకున్నాడు. కాని అప్పుడతనికి గుర్తుకొచ్చింది, వెనక్కి తిరిగి వెళ్లే ప్రసక్తే లేదని. సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు రాజు చివరికి డాక్టరయ్యాడు. ఆనందభాష్పాలతో అతను తన గ్రామానికి తిరిగివచ్చాడు. ఒక నిస్సహాయ బాలుడిగా కాకుండా ఒక విజయవంతమైన వ్యక్తిగా. అతను తన తల్లిని కౌగిలించుకొని, నిన్ను గర్వపడేలా చేసేవరకు నేను తిరిగి రాలేదు అన్నాడు. అతని తల్లి నవ్వి గుసగుసగా, నువ్వు కేవలం నదిని దాటలేదు, నీ భయాలను దాటావు అంది. ఇక్కడ నీతి ఏంటంటే, విజయం సాధించాలంటే మనం వెనక్కి వెళ్లే అవకాశాన్ని తొలగించి పూర్తి ధైర్యంతో ముందుకు సాగాలి.